ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు 2024 సంవత్సరం వస్తుంది కదా, ఈ 2024 సంవత్సరం కాస్త ఇబ్బందికరంగా అలాగే ప్రాకృతికపరమైన ఇబ్బందులు కలుగుతాయట కదా, వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ నుండి 25వ తారీఖు 2024 జనవరి వరకు, అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల సమయం ప్రాకృతిక పరమైన మార్పులను చూపిస్తుంది. అంటే చంద్రుడు అంటే జాతకరీత్యా గ్రహస్థితి ఎలా ఉందో చెప్తాను. అంటే ప్రపంచ స్థితి ప్రకారం గురువు నీచంలో ఉన్నాడు, అలాగే రాహువు కేతువు ప్రభావం, కుజుడు యొక్క ప్రభావము మైనస్లో ఉంది. అంటే ఈ మూడిటి వల్ల చంద్రుడు అంటే జాతకరీత్యా ప్రపంచం మొత్తానికి కూడా చంద్రుడు మైనస్లో ఉండటం జరుగుతుంది. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నీటికి సంబంధించి ఇబ్బందులు, అంటే చంద్రుడు నీటికి సంబంధించిన కారకుడు. అంటే మన శరీరంకు సంబంధించిన నీరు ఏదైతే ఉంటుందో దానికి కారకత్వం కూడా చంద్రుడే. అంటే ఔషధ సేవనం, ఔషధాలకు కూడా చంద్రుడే అధిపతి. ఈ 25వ తారీఖు నుండి అంటే డిసెంబర్ 25వ తారీఖు నుండి జనవరి 25వ తారీఖు వరకు ప్రాకృతిక పరంగా అంటే ప్రపంచం మొత్తం మీద విపరీతమైన మానసిక అలజడి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే నీటికి సంబంధించిన రోగాలు అంటే జలుబు, దగ్గు, రంప, ఊపిరితిత్తులకు సంబంధించి, అలాగే రక్తానికి సంబంధించి కుజుడు కూడా మైనస్లో ఉండడం వల్ల రక్తానికి సంబంధించిన లోపాలు, అలాగే మానసిక ఒత్తిడిల వల్ల చాలా వరకు ఇబ్బందులు పడటం, అనారోగ్య సమస్యలు రావటం, అలాగే కొత్త కొత్త జబ్బులు అంటే నీటికి సంబంధించిన జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రకృతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ప్రాకృతికమైన వైపరీత్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఈ 25 నుండి వచ్చే నెల 25 వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. మరి ఇలాంటి ప్రభావం నుంచి బయటపడడానికి ఏం చేయాలి? అందరికీ ఉంటుందా అంటే అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి, అందరికీ ప్రపంచం మొత్తం మీద ఉన్న జీవరాశి మొత్తానికి ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం కాలమార్పు సమయంలో ఉన్నాం, సంధి కాలంలో ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు మన మనసు ఏది బాగోదు. కారణం కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ప్రాకృతిక పరంగా కూడా ప్రకృతి యొక్క ప్రభావానికి బాగా గురి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 100 రూపాయలు సంపాదించే వారికి, సామాన్యమైన జీవనం గడిపే వారికి 50 రూపాయలు సంపాదిస్తే గొప్పగా అనిపిస్తుంది. అలాంటి స్థితి ప్రకృతి కలుగజేస్తుంది. ఎందుకంటే చంద్రుడే లక్ష్మీకారకుడు. కాబట్టి మనం ఏం చేస్తే మార్పు వస్తుందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు మాకు వీడియోస్ రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మన వీడియో డిస్క్రిప్షన్లో మనకి గ్రూప్ కూడా ఉంది. ఏది వాట్సాప్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ లింక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మిగతా కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి, మన ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా పాత వీడియోలు, కొత్త వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ దీనిలో మిస్ అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దానిలో కూడా అన్ని ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ సబ్జెక్ట్ మీదైనా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది అడిగేది ఏంటంటే, గురువుగారు మీతో మాట్లాడాలి, అలాగే దేవతా వస్తువులు కావాలని అడిగేవారికి మన వీడియో డిస్క్రిప్షన్లోనే మన వెబ్సైట్ లింక్ ఉంది. అలాగే కాంటాక్ట్ చేయడానికి మన నెంబర్ కూడా ఉంది. అంటే వాట్సాప్ నెంబర్ ఉంది, అలాగే మామూలుగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నెంబర్ కూడా ఉంది. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి అది చెప్తాను. చాలా తేలికైన ఉపాయం. మీరు ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి అంటే రాత్రి పడుకునే ముందు వరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఖచ్చితంగా మీరు శివభగవానుడికి సంబంధించిన అంటే
శివుడికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని చదువుకోవాలి. చంద్రశేఖరాష్టకం అని ఉంటుంది. చంద్రశేఖరాష్టకం ఇది చదువుకుంటూ ఉండాలి. ఒకవేళ దాన్ని చదవడం మాకు అంతవరకు అవకాశం లేదనేవారు ఖచ్చితంగా మీరు శివారాధన చేయాలి. అంటే శివాలయానికి వెళ్ళటం, స్వామివారికి పాలు, నీరు, విభూది, మారేడు దళాలు, అలాగే బియ్యము సమర్పించటం. ఇలా సమర్పిస్తూ ఉన్న మీ మీద చంద్ర ప్రకోపం తగ్గుతుంది. అంటే చంద్రుడి నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ఆడవారు వీలైనంత వరకు కాళ్ళకి వెండి పట్టీలు పెట్టుకోండి. ఎవరికైనా ఇంట్లో వెండి గ్లాసులు కానీ వెండి లోటాలు కానీ ఉంటే వాటిలో మంచినీరు తాగండి. అలాగే ఒక లక్ష్మీ గణపతి ఉన్న వెండి కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి, అలాంటిదైనా మీ పర్సులో పెట్టుకోండి. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రకోపం అనేది తగ్గుతుంది. మీ శరీరము చంద్రుడి యొక్క స్థితిని పెంచుకోవడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. అలాగే ఇంకా తేలికైన మార్గం ఏదైనా ఉంది అంటే మీరు ఆవు పాలతో మీరు శివాలయంలో సాయం సమయంలో అంటే సంధ్య సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో శివాలయంలో కానీ మీ ఇంటిలో కానీ కంపల్సరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే అభిషేకం, ఆవు పాలతో అభిషేకం చేయటం. ఇలా చేస్తూ ఉన్న మీకు చంద్రుడి యొక్క ప్రకోపం తగ్గుతుంది. అలాగే మీ మనసు స్థిరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మరి జాతకంలో రాహువు, కేతువు, కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉందనుకోండి, రక్త సంబంధిత దోషాలు వస్తాయి. అంటే జలుబు, సైనస్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల ప్రాబ్లము, అలాగే ఇప్పుడు వచ్చిన మనకి అంతకుముందు వచ్చిన మహమ్మారి సంబంధించిన ఏదైనా ఇబ్బంది కూడా మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. మీరు ఖచ్చితంగా ఈ సమయాన్ని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మీ ఇంటి దైవనామం కానీ అంటే ఇష్టదైవనామం, కులదైవ నామాన్ని లేదా ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే 2024 సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మనకి చాలా రకాల కొత్త విషయాలు అర్థమవుతాయి. ప్రాకృతికపరమైన, సామాజికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే శుక్రకారకత్వం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చాలా వరకు ఇబ్బందులు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. అనుమానాలు, అపవాదులు, నీలాపనిందలు ఇవి చాలా ఎక్కువ అవుతాయి. అలాగే ఎవరిని చూసినా నమ్మడానికి అవకాశం ఉండదు. ఏ మాట చెప్పినా నమ్మడానికి అవకాశం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమయంలో 2024 సంవత్సరం ఖచ్చితంగా అమ్మవారిని అంటే చండీ పరాదేవతని కానీ, దుర్గాని కానీ, పార్వతీదేవిని కానీ, కాళికాదేవిని కానీ అంటే శక్తి స్వరూపమైన ఆరాధన అంటే మీరు దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఇంటి దగ్గరైనా సరే అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇలా చేసినా లేదంటే ఏకనామం చేసినా మీరు ఈ 2024 శివనామాన్ని, అమ్మవారి నామాన్ని చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ నెల రోజుల సమయం 25వ తారీఖు నుండి 25 వరకు చాలా క్రూషియల్. ఈ సమయాన్ని మీరు ఆధ్యాత్మికంగా వినియోగించుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీ అందరికీ మరొక మారు నా విన్నపం ఏంటంటే మీరు ఏది చేసినా మీకు నేను చెప్పింది అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి. అలాగే వస్తువులు బాగుంటే చాలామంది నా దగ్గర ఇది లేదు గురువు గారు, నేను ఇది చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ పదార్థానికి ఉన్న చైతన్యాన్ని మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఆ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.